శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మణూరులో దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న ముత్తక్క అనే వృద్ధురాల్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తక్క పెద్ద కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులే హత్య చేసి బంగారం అపహరించారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని సిఐ రాజ్ కుమార్ విచారణ చేపట్టారు. నలుగురు కుమార్తెలు కుమారుడు ఉంటారు. అయితే ఈమె పెద్ద కుమార్తె పేరు రామలక్ష్మమ్మ. ఈమెకి ఒక కుమార్తె ఉంది. అమ్మాయి పేరు అశ్విని. ఈ అశ్విని భర్త చనిపోయిన తర్వాత రహీం అనే వ్యక్తితోటి ఈ అమ్మాయి ఇల్లీగల్గా ఉంటుంది. ఈ రహీం వచ్చేసి రొద్దం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే నిన్నటి దినంలో వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆమె వారితో కూడా గొడవ పడినట్టుగా వేరే వాళ్ళ ద్వారా మాకు వచ్చినటువంటి సమాచారం. దాని తర్వాత ఈరోజు ఉదయం డోర్ లాక్ చేస్తున్నటువంటి దాన్ని కొంతమంది సివిలియన్స్ ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడగా అనుమానాస్పదంలో ఈ ముత్తక్ అనే స్త్రీ చనిపోయి ఇంట్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే ఆమె మనమరాలు ఉన్నారో అశ్విని, తర్వాత రహీం అనే వారి మీద ఆ అనుమానం ఉంది. ఇది మర్డర్ ఫర్ గెయిన్ కావచ్చు అని. సో దానికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. దీనిపైన పుట్టపర్తి జిల్లా ఎస్పీ అయినటువంటి రత్నమేరం గారి యొక్క ఆధ్వర్యంలో, తర్వాత పెనుగొండ డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఈ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన దీన్ని పూర్తి చేస్తాము. ఒక తులం విలువ చేసేటువంటి గోల్డ్ ఉన్నదని వారి కుమారుడు చెప్పడం జరిగింది. ఇది ఆ గోల్డ్ కోసమే జరిగినటువంటి హత్యగా మేము కూడా భావిస్తున్నాం. అది మర్డర్ ఫర్ గెయిన్గా కూడా కేసు రిజిస్టర్ చేసి దీని మీద దర్యాప్తు